హాయ్ వ్యూవర్స్, టాలీవుడ్ 4 స్తంభాలు అరుదైన హెల్తీ కాంపిటీషన్ చరిత్ర. టాలీవుడ్కు 4 ప్రధాన స్తంభాలుగా నిలిచిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఒకేసారి పోటీ పడితే ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. ఆ హంగామా, ఆ యుఫోరియా అంచనాలకు కూడా అందని స్థాయి. కానీ ఈ 4 హీరోలు ఎప్పుడూ ఒకే రోజు లేదా ఒకే వారంలో సినిమాలు రిలీజ్ చేసి క్లాష్ చేయలేదు. వారం వారం సినిమాలు వచ్చేలా ప్లాన్ చేసి ఇండస్ట్రీలో ఒక హెల్తీ కాంపిటీషన్ క్రియేట్ చేశారు. అలాంటి సినారియో ఇప్పటి వరకు కేవలం 3 సార్లు మాత్రమే జరిగింది. మొదటిసారి 1986లో. అప్పటికి నాగార్జున, వెంకటేష్ స్టార్డంలో లేరు. దేశోద్ధారకుడు ఆగస్టు 7, 1986న, కలియుగ పాండవులు ఆగస్టు 14న, చంటబ్బాయి ఆగస్టు 22న, కెప్టెన్ నాగార్జున ఆగస్టు 29న రిలీజ్ అయ్యాయి. ఫలితం బాలకృష్ణ, వెంకటేష్ హిట్స్ సాధించగా చిరంజీవి, నాగార్జున సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక రెండోసారి 1987లో జరిగింది ఈ పోటీ. పసివాడి ప్రాణం జూలై 23, 1987న రిలీజ్ అవ్వగా రాము జూలై 31న రిలీజ్ అయింది. అగ్నిపుత్రుడు ఆగస్టు 12న, విజేత విక్రమ్ ఆగస్టు 14న రిలీజ్ అయ్యాయి. ఫలితం చూస్తే చిరంజీవి మూవీ ఇండస్ట్రీ హిట్ అవ్వగా బాలకృష్ణ మూవీ హిట్ అయింది. నాగార్జున, వెంకటేష్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక మూడోసారి 1997లో జరిగింది ఈ పోటీ. మాస్టర్ అక్టోబర్ 3, 1997న రిలీజ్ అవ్వగా పెళ్లి చేసుకుందాం అక్టోబర్ 9న, దేవుడు అక్టోబర్ 23న, రక్షకుడు అక్టోబర్ 30న రిలీజ్ అయ్యాయి. రిజల్ట్స్ చూస్తే చిరంజీవి, వెంకటేష్ సినిమాలు సూపర్ హిట్స్ అవ్వగా బాలకృష్ణ, నాగార్జున సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.